అందరూ కూడా దయచేసి సావధానంగా వినండి. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇది భారతదేశపు దక్షిణ బిందువుగా చెప్తాం మనం. అయితే వాస్తవానికి పూర్వం మన శాస్త్రాల్లో ఏం చెప్పినా సరే ఆసేతు హిమాచలము అని చెప్పి అంటారు. ఆసేతు హిమాచలము అంటే సేతువు నుండి హిమాచలం వరకు. అంటే వాస్తవానికి ఈ కన్యాకుమారిని ఇప్పుడు మనం దక్షిణ బిందువుగా చెప్తున్నాం, కానీ మన శాస్త్రాల్లో సేతువుని దక్షిణ బిందువుగా చెప్పారు. సేతు అంటే నిన్న మనం వెళ్ళాం కదా రామేశ్వరం, దానిని దక్షిణ బిందువుగా చెప్తారు. అందుకే ఆ సేతు హిమాచల పర్యంతం అని చెప్పి అంటారు. అర్థమైందా? అయితే ఇక్కడ మనకు చూస్తే 3 సముద్రాల యొక్క కలయిక. మనకి తూర్పు, దక్షిణము, పడమర. ఈ పడమర ఏదైతే ఉందో దీనిని సింధు సాగరము అని అంటారు. మన యొక్క వైదిక నామధేయం ఏమిటంటే సింధు సాగరము. ఈ సింధు సాగరము దీనిని అరేబియా సముద్రం అంటారు. అలాగే దక్షిణాన ఉన్నటువంటి దాన్ని మహోదధి లేదా రత్నాకరము అని చెప్పి అంటారు అనమాట. దీన్ని ఇప్పుడు హిందూ మహాసముద్రం అని చెప్పి అంటారు. అలాగే ఈ పక్కన ఉన్నటువంటిది దీన్ని పూర్వసాగరము, అంటే ఇప్పుడు ఏదైతే బంగాళాఖాతం అని చెప్పి అంటున్నామో అది. ఈ 3 కూడా కలిసేటువంటి ప్రదేశం ఇది. అందుకే దీనిని త్రివేణి సంగమము అని చెప్పి అంటారు. 3 సముద్రాలు కూడా కలుస్తున్నాయి కాబట్టి స్నానం చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, కానీ ఉదయాన్నే అందరూ ఇక్కడికి వచ్చి చేద్దాం కదా అని. కానీ ఇంకా స్నానం ఒకటే కదా, ఇంకా వేరే కార్యాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడికి పంపించాం. కాబట్టి ఇక్కడ అందరూ కూడా నీళ్లు జిమ్ముకోండి, అక్కడికి వెళ్ళి ప్రణామం చేయండి. మొట్టమొదటి అందరూ కూడా రాగానే ప్రణామం చేయాలి. ఇక్కడ ప్రణామం చేసి అక్కడికి వెళ్ళి నీళ్లు జిమ్ముకోండి. త్రివేణి, ఎందుకంటే 3 సముద్రాల యొక్క నీటిని మనం తీసుకుంటున్నట్టు అనమాట ఇక్కడ. అలాగే మరి ఇక్కడ చూస్తే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వస్తారు ఇక్కడ సూర్యోదయం చూడడం కోసం. అయితే మనం తెలుసుకోవాలి, భాగవతంలో చెప్పబడింది ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్ నస్తంచయన్నసౌ యస్యర్తే తక్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ అని చెప్పబడింది. అంటే ఆయుర్హరతి వైపుంసాం అంటే జనులందరి యొక్క ఆయువును హరిస్తాడట. ఎవరు? ఉద్యన్ నస్తంచయన్నసౌ. అసౌ అంటే సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ప్రతిరోజు కూడా సూర్యుడు ఏం చేస్తున్నాడు? అందరి యొక్క ఆయువుని హరిస్తున్నాడు. కానీ ఒకరి ఆయువును మాత్రం ఆయన హరించడట. ఎవరు? యస్యర్తే తక్షణో నీత. చూడండి, యస్యర్తే అంటే రితే అంటే ఇక్కడ అర్థం ఎవరికి మినహాయింపు ఉందంటే యత్ క్షణో నీత, ఎవరైతే తమ యొక్క క్షణాలను, తమ యొక్క సమయాన్ని ఉత్తమ శ్లోక వార్తయ. ఉత్తమ శ్లోకుడు అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి, అంటే విష్ణువుని, భగవంతుణ్ణి ఉత్తమ శ్లోకుడు అంటారు. ఎందుకంటే ఉత్తమ శ్లోకుడు అంటే ఉత్తమమైనటువంటి శ్లోకముల చేత కీర్తింపబడేటువంటి వాడు. ఉత్తమ అంటే ఉద్గత తమ అంటే ఈ త్రిగుణాలకు, సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి భాషతో కీర్తించబడేవాడు. ఎవరు? కృష్ణుడు. అందుకే ఆయన ఉత్తమ శ్లోక వార్తయ. వార్తయ అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వినడంలో, చర్చించడంలో, కీర్తించడంలో ఎవరైతే తమ సమయాన్ని ఖర్చు చేస్తారో వారి యొక్క ఆయువుని తప్ప ప్రతి ఒక్కరి యొక్క ఆయువుని సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ హరిస్తున్నాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అజ్ఞానులైనటువంటి వాళ్ళు తెలియక ఎంతో దూరం నుంచి వచ్చి తమ యొక్క ఆయువుని హరించేవాడిని ఫోటో తీసుకుంటారు ఇక్కడ. అంతే కదా. అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మన మీదకి లారీ తొక్కిపోతుంది అనుకోండి, ఆ తొక్కబోయే లారీని ఫోటో తీస్తే మనం అర్థమవుతుంది కదా. కాబట్టి ఉదయిస్తూ అస్తమిస్తూ సూర్యుడు ఏం చేస్తున్నాడు? అందరూ కూడా ఎంతో సమయం నుండి ఇక్కడ ఉదయాన్ని మీరు చూస్తే 5 గంటలకల్లా వచ్చేసి కూర్చుంటారు అందరూ ఫోన్ పట్టుకొని. ఇప్పుడు వస్తాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మన ఆయువుని హరించేస్తున్నాడు ఆయన. అదే కదా. కాబట్టి భక్తులమైనటువంటి మనం తెలుసుకోవాలన్నమాట ఈ విషయాలు. ఇక 3వది ఏమిటంటే ఇక్కడ కన్యాకుమారి. ఇక్కడ మరి పార్వతీదేవి మహామాయ, ఆమె అనేకమైనటువంటి రూపాలు అనేక చోట్ల పూజింపబడుతూ ఉంటాయి. కన్యక అనేటువంటి నామదం ఒకటి. ఆమె ఇక్కడ కుమారి రూపాన్ని ప్రదర్శిస్తుంది అనమాట. మరి చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చారు, బలరాముడు వచ్చాడు ఇక్కడికి, అలాగే నిత్యానంద ప్రభు కూడా వచ్చారు. వారందరూ కూడా వచ్చినటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. తర్వాత మనం వెళ్ళి దర్శనానికి వెళదాం లోపలికి. అందరూ వచ్చారు కదా, ఇంకెవరి కోసం అన్నా మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి కదా మందిరానికి రావాలని. 3 సముద్రాలకి కొంచెం నీళ్లు నెత్తి మీద శిరస్సుపై వేసుకోండి. తర్వాత అందరూ కూడా సూర్యుడికి, అలాగే మనం చూడండి ప్రతిరోజు కూడా మన సూర్యుడిని చూసినప్పుడు మనం బ్రహ్మ సంహితలో చెప్పబడింది యచ్చక్షురేష సవిత, అంటే సవిత అంటే సూర్యుడు ఎవరి యొక్క నేత్రమో, సకల గ్రహాణం రాజా,
ఆ ఆ సూర్యుడు సకల గ్రహాలకు రాజు అయినటువంటి వాడు. ఇచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సురమూర్తి అశేష తేజ అని చెప్పన్నారు. అంటే అశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సురమూర్తి అని చెప్పన్నారు ఇక్కడ. యస్యాజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో, అంటే ఎవరి యొక్క ఆజ్ఞ చేత కాలచక్రము తిరుగుతుందో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పన్నారు. కాబట్టి ఆ గోవిందుడిని నేను భజిస్తాను. కాబట్టి ప్రతిరోజు కూడా మనం సూర్యునికి నమస్కారం చేస్తాం. ఏమిటంటే, ఓ సూర్యదేవ, నీవు స్వయంగా కృష్ణుని యొక్క నేత్రము, సకల గ్రహాలకి రాజు అయినటువంటి వాడివి నువ్వు. కాలచక్రం అనేది నీపైన ఆధారపడి ఉంది. కానీ నువ్వు ఎవరివి? ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క నేత్రానివి అని చెప్పి మనం ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుంటాం. హరే కృష్ణ.